యూరిన్లో బర్నింగ్ అనేది మోస్ట్ కామన్లీ డిహైడ్రేషన్ అనుకుంటాం చాలా మంది. సో ఇట్లా కొంతమందికి ఫ్రీక్వెంట్గా అవుతుంటారు అన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళు డిహైడ్రేషన్లో ఉండి ఉంటారు. దాంతోపాటు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇట్లా మాటిగా అవుతుంది వాళ్ళ. సో మోస్ట్ కామన్లీ అప్పుడు మనకు ఇన్ఫెక్షన్ అనేది రీజన్ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ దేనివల్ల ఏమన్నా స్టోన్స్ తయారయ్యాయా, అంటే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో ఓన్లీ బర్నింగ్ అనేది బర్నింగ్తో పాటు కొంతమందికి అది స్లోగా అసోసియేట్ అదర్ సింప్టమ్స్, అంటే నొప్పి, పెయిన్, యూజువల్లీ లోవర్ అబ్డామిన్ పెయిన్ రావచ్చు కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. సో ఇన్ దట్ సెన్స్ దే నీడ్ టు గెట్ ఇవాల్యుయేటెడ్. అంటే మంట ఒకటి జస్ట్ మంట అనేది డిహైడ్రేషన్ వల్లే కాకుండా మంట వస్తుంది అనుకుంటే స్లోగా అది ప్రోగ్రెస్ అవుతుందా, దాంతోపాటు వేరే సింప్టమ్స్, నొప్పి కాకుండా నాకు ఫీవర్ కూడా వస్తుందా, లేదంటే ఏమన్నా యూరిన్ రెడ్ కలర్ వస్తుందా, అంటే బ్లడ్ హెమటూరియా అంటాం మనం యూరిన్లో. సో అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా, అలాంటప్పుడు వాళ్ళు ఇవాల్యుయేషన్ కోసం రావాల్సి వస్తుందండి. అంతే, మంట రావడం అంటే జస్ట్ డిహైడ్రేషన్ వల్ల ఒకటే రీజన్ అని అనుకోవద్దు.